ఏపీలో జన్మభూమి కార్యక్రమం టీడీపీ ప్రచార వేదికగా మారిపోయిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. దీనిపై గవర్నర్ నరసింహన్కు ఓ లేఖ రాశారు నేతలు. ప్రజాధనంతో సాగే కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇతర పార్టీ నేతలు ఎవరిని అనుమతించకపోవడం దారుణమని ఆరోపించారు రఘువీరారెడ్డి. ఢిల్లీలో రాహుల్తో సమావేశం అనంతరం నరసింహన్కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఒక ఉత్తరం రాసిన కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్నటి వరకు 4వ విడత జన్మభూమి జరిగింది. ప్రభుత్వ ఖర్చులతో జరిగింది. కానీ జరిగిన ప్రతి జన్మభూమి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రచార సభలుగా జరిగినాయి. సొమ్మొకటిది సోకొకటిది. తెలుగుదేశం పార్టీ కాకపోతే సర్పంచుల దగ్గర రానివ్వలేదు, స్థానిక సంస్థలకు సంబంధించి ఎవరిని రానివ్వలేదు, చివరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రానివ్వలేదు. చివరికి ఒక చోటైతే సర్పంచ్ పెట్రోల్ పోసుకొని తను ఆత్మాహుతి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడు అనంతపురం జిల్లాలో. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరుకు అది వేదిక అయిపోయింది. పోయిన 3 జన్మభూముల్లో ఏ ఒక్కటి